వెల్కమ్ టు ఫ్యాక్ట్ చెక్. నేను వైష్ణవి. ఎక్కడైనా బావుల నుంచి తాగేందుకు మంచినీళ్ళు వస్తాయి, లేదంటే ఉప్పు నీళ్ళు వస్తాయి. కానీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం పగిడేరు గ్రామంలో కొన్ని బోరు బావుల నుంచి మాత్రమే పొగలు కక్కే వేడి నీళ్ళు వస్తున్నాయి. అయితే దేశంలోనే వేడి నీరు ఉద్భవించే అరుదైన ప్రదేశాల్లో ఒకటిగా నిలుస్తోంది. దేశంలో పగిడేరు గ్రామం ప్రత్యేకంగా ఉంది. ఈ వేడి నీటిని శాస్త్రవేత్తలు కూడా పరిశీలిస్తున్నారు. సమీపంలో ఉన్న గోదావరి నీరు భూమి అంతర్భాగంలో ప్రవహిస్తుండటం వంటి కారణాలతోనే వేడి నీరు వచ్చే అవకాశం ఉన్నట్లు చెప్తున్నారు. అయితే బయటకు వచ్చే వేడి నీటి ఉష్ణం 81 డిగ్రీలుంటే భూమి లోపల వేడి నీరు ఉష్ణోగ్రత 180-220 డిగ్రీల మధ్యన ఉన్నట్లుగా పరిశోధనలో తేల్చారు. 100 ఏళ్ల క్రితం నుంచే ఈ పరిసర ప్రాంతాల్లో 700 చదరపు కిలోమీటర్ల వరకు భూమి అంతర్భాగంలో పగుళ్ళుండటం, 2.5 కిలోమీటర్ల లోతులో వేడి నీరు వచ్చే కేంద్రం ఉన్నట్లు కూడా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. భవిష్యత్తులో వాణిజ్యపరంగా జియోథర్మల్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను నెలకొల్పేందుకు అనుకూలమైన వాతావరణం పగిడేరులో ఉంది అని చెప్తున్నారు. దేశంలోనే 381 జియోథర్మల్ ప్లాంట్ ప్రదేశాలు గుర్తిస్తే అందులో పడిగేరే ప్రత్యేకమైనదిగా గుర్తింపు వచ్చింది. 20 కిలోవాట్ విద్యుత్ను ఉత్పత్తి చేయాలి అనే లక్ష్యంతో పగిడేరులో జియోథర్మల్ పైలట్ పవర్ ప్రాజెక్టును నెలకొల్పుతున్నారు. 20 కిలోవాటర్ పవర్ ఉత్పత్తి విజయవంతమైతే కనుక ఇండియాలో ఇదే మొదటి ప్రాజెక్ట్ అవుతుంది. అయితే బావుల నుంచి వచ్చే వేడి నీటిని ఒకరోజు కుంటల్లో ఆరబెట్టి మరుసటి రోజు పొలాల్లోకి వదులుకుంటున్నారు. మామూలుగా పంటలకు వేడి నీళ్లు పంపిస్తే పంట నాశనం అయిపోతుంది. అందుకే ఉడుకు నీళ్లు ఒకరోజు కుంటల్లో ఆరబెట్టిన తర్వాత పొలాలకి పంపిస్తామని ఇక్కడ రైతులు చెబుతున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.